నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. రెండు రాజకీయ పార్టీలు ఒక ముఠాగా ఏర్పడితే ఆ ముఠాగా ఏర్పడి మూడో రాజకీయ పార్టీకి లాభం చేకూర్చితే ఏమవుతుంది అని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మనకు ఒక అద్దంగా నిలుస్తున్నాయి, ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయి. రాజకీయ పరిపక్వత గల ఒక నాయకుడు అంటే కేసీఆర్ తన వ్యూహంలో భాగంగా తెలంగాణను బాగానే ట్యాకిల్ చేశాడు. తన ఉద్యమం బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బాగానే దోచేశాడు. ఏ ఇతర శక్తిని తన హయాంలో ఎదగనీయకుండా, ఏ ఇతర శక్తిని తనను ప్రశ్నించకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా, పోలీసుల ద్వారా, డబ్బు ద్వారా, లంచగొండితనం ద్వారా, ఎర ద్వారా లొంగ తీసుకొని తనకు ఇష్టం వచ్చిన రీతిలో తెలంగాణను పాలించాడు. ఈయన రాజకీయ ధురంధరుడు, ఈయన రాజకీయ పహల్వాన్, ఈయన రాజకీయ అపర చాణక్యుడు అని చాలా మంది కితాబులు ఇస్తారు. కానీ నేను చెప్పిన ఈ ధురంధరుడు, పహల్వాన్, చాణక్యుడికి లేని దురలవాట్లు లేవు. నీకు రాజకీయ పరిపక్వత ఎంత ఉన్నా, నీకు రాజకీయ పట్టు ఎంత ఉన్నా, నీ అలవాట్లు నీ రాజకీయ పరిపక్వతను పక్వానుకు రాకుండా చేస్తాయి అనడానికి బహిరంగ ఉదాహరణ కేసీఆర్ భవిష్యత్. కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ప్రజల సెంటిమెంట్ను, రాజకీయ వ్యక్తులను, సంపన్నులను, కొనకు దేవుడిని కూడా విడకుండా అందరినీ తన రీతిలో తన దారికి తెచ్చుకోవడమే ప్రయత్నం చేశాడు. దాంట్లో సఫలీకృతమయ్యాడు. కొన్ని లక్షల కోట్లు వెనుకేసుకున్నాడు. ఇవన్నీ చేయగలిగాడు అంటే ఆయనకు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తోడుగా నిలిచాడు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే అలజడిని ఆయన తెలంగాణ వైపు తిప్పగలిగాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో అలజడి తనకు వ్యతిరేకంగా మారబోతుంది అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడైన కేసీఆర్తో కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశాడు. అంటే రాజకీయ జాయింట్ వెంచర్. ఇప్పుడు తెలంగాణను దోచుకున్నట్టు
ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం అంత ఈజీగా. ఎందుకంటే ఇండస్ట్రీస్ పరంగా, డబ్బు పరంగా, వ్యక్తుల పరంగా, వ్యక్తి సంపద పరంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. ఎందుకంటే డబ్బు, పరపతి, ఇండస్ట్రీస్, ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ మొత్తము హైదరాబాద్లో ఉంది. అంటే ఒక డొల్ల రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. డొల్ల రాష్ట్రం ఎందుకు అంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోగానే ఆంధ్రప్రదేశ్కి పొలాలు మిగిలినాయి, తెలంగాణకు హైదరాబాద్ మిగిలింది. ఎందుకంటే ఇక్కడ భూమికి ఆంధ్రాలో భూమికి పోలిక లేదు. అయితే సస్యశ్యామలమైన భూమిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా, ధనపరంగా ఎదగలేడు. కానీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని కేసీఆర్కి దత్తకు ఇచ్చి ఇద్దరు లాభాలు పంచుకునే ఒక వెసులుబాటు ఇద్దరు కలిగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనాభాని కేసీఆర్కి దత్తకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న భూముల దత్తకు ఆయనకి ఇచ్చారు. అంటే పరస్పరంగా తమ అభిలాషలను ఇద్దరు పంచుకున్నారు. దోచుకోవడానికి తమ ప్రయత్నం తాను చేశారు. ఇద్దరు బాగానే సంపాదించుకున్నారు. స్టోరీ ఇక్కడ బాగుంది. అంటే ఒక రాష్ట్రం మీకు ఇచ్చిన, అంటే మీపై పెట్టుకున్న నమ్మకాన్ని అదే ఒక అదునుగా, అదే ఒక అస్త్రంగా యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను మట్టుపెట్టి డబ్బు పరంగా బలపడే తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అదేవిధంగా కేసీఆర్ ప్రజలు ఆయనపై ఉన్న ఉద్యమకారుడు అనే నమ్మకంతో పవరిస్తే ఒక మొనార్క్ లాగా దాన్ని యూజ్ చేసుకొని అభాస్పాలయ్యాడు. మీరు క్షుణ్ణంగా గమనిస్తే కేసీఆర్ పరిపాలన శైలి, జగన్మోహన్ పరిపాలన శైలి దాదాపు ఒకటేలా ఉంటాయి. భూమిపై వాళ్ళ కన్ను కానివ్వండి, లిక్కర్ పాలసీ కానివ్వండి, పరిపాలన కానివ్వండి. ఇక్కడ కొసమరిపు ఏమంటే తెలంగాణ రాష్ట్రం డబ్బు పరంగా, ధనపరంగా, ల్యాండ్ వాల్యూ పరంగా బలమైన రాష్ట్రం. అదే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మాస్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, రిసోర్సెస్ పరంగా బలమైన రాష్ట్రం. అంటే ఎవరి బలాన్ని వాళ్ళు అంచనా వేసుకొని తమ బలాలను అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఇరు రాష్ట్రాలను సర్వనాశనం చేసే దాంట్లో వీళ్ళిద్దరి పాత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావడానికి కూడా కేసీఆర్ పాత్ర ఉంది, తెలంగాణ సర్వనాశనం కావడానికి కూడా జగన్మోహన్ పాత్ర ఉంది. సో ఇద్దరు బాగా ప్లాన్ వేసుకొని పథకం ప్రకారం ఇచ్చిపుచ్చుకొని తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలో అంతా చేశారు. కొనాకు ఒక ఆయన ఫెయిల్ అయ్యాడు,
ఇంకా ఆయన ఫెయిల్ కాబోతున్నాడు. అయితే వీళ్ళు చేసిన అరాచకానికి ఇరు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కేసీఆర్ తన చరిష్మాతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో తేలేదు. పెద్ద ఐటీ కంపెనీలు హైదరాబాద్ ఒక సేఫ్ జోన్ కనుక, జియోగ్రఫికలీ సేఫ్ జోన్ అండ్ చీప్ లేబర్, ఐటీ లేబర్ ఉన్న కారణంగా వాళ్ళు హైదరాబాద్ని ఎంచుకున్నారు తప్ప కేసీఆర్ ముఖము ముడ్డి చూసి ఎవరు హైదరాబాద్లో అడుగుపెట్టలేదు. మనం అనుకున్నట్టు కేటీఆర్ ముఖం చూసి కూడా ఎవరు రాలేదు. అయితే తనకొచ్చిన అందిపుచ్చుకున్న అవకాశాన్ని కేసీఆర్ బాగా ఉపయోగించుకొని అందరినీ మేనేజ్ చేసి బాగా డబ్బు సంపాదించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే రీతిలో డబ్బు సంపాదించుకున్నాడు. కానీ ప్రజల చీత్కరింపులకు, రాజకీయ పార్టీల చీత్కరింపులకు, మోదీ కుట్రలకు జగన్మోహన్ రెడ్డి బలైపోయాడు. కానీ డబ్బు సంపాదించుకున్నాడు. అంటే ఇరు రాష్ట్రాల్లో ఇరు పార్టీలు బాగానే డబ్బు సంపాదించుకున్నాయి, దీంట్లో మోసపోయింది ప్రజలు మాత్రమే అని గ్రహించిన తెలంగాణ ప్రజలు ఏ చర్యలు తీసుకోవాలన్నా చర్యలు తీసుకొని కేసీఆర్ లాంటి మహా మేధావిని ఇంటికి సాగనంపాయి. ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. కేసీఆర్ పాలన పోలీస్ పాలనగా సాగింది. ఆయన ప్రజలకు ఎరవేసి తన పరిపాలన సాగించాడు. అదే పంతాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పిల్లల చదువు కోసం డబ్బు అలకేట్ చేయడం, పెన్షన్లు బటన్ నొక్కగానే ఇవ్వటం, అంటే రాష్ట్ర అభివృద్ధి కాకుండా కొన్ని వర్గాల అభివృద్ధి చేసి అది టోటల్ రాష్ట్ర అభివృద్ధిగా వర్గీకరించి జగన్మోహన్ రెడ్డి పాలించగలిగాడు. వీళ్ళ పాలన కారణంగా తెలంగాణ ఒక 5 సంవత్సరాలు వెనుకబడ్డది. ఆంధ్రప్రదేశ్ ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెనుకబడ్డది. ఇప్పుడు కొత్తగా వచ్చే పాలకులు కూడా ఒక 3-4 సంవత్సరాలు దాటితే కానీ వాళ్లకు సిచ్యువేషన్ అర్థం కాదు. అంటే అంత డ్యామేజ్ అయిపోయి సంస్థలు, కట్టుబాట్లు, ఒక పరిపాలించే విధానం అనేది ఏం లేకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు పరిపాలించి ఇరు రాష్ట్రాలను నాశనం చేశారు అనేది ఈ రాజకీయ ఎలక్షన్ అనే విధానం నుంచి బయటపడుతున్నది. తన రాజగురు అయిన కేసీఆర్ పరిస్థితి చూసి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జంకలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రకమైన మూర్ఖులు అని ఆయనకు బాగా తెలుసు. కనుకనే తెలంగాణ అంటే పరిణామాలు చూసి జగన్మోహన్ రెడ్డి భయపడే సూచనలు కనిపిస్తలేవు. ఆ సిచ్యువేషన్స్ పరిపక్వత చెంది ఆయనను కూడా ఇంటికి సాగనిస్తే కానీ ఆయనకు తత్వం బోధపడేటట్టు లేదు. కనుక మనం ఇప్పుడు చూసింది ఏమంటే ఆల్రెడీ ఒక పార్టీ
తన వంతు డ్యామేజ్ చేసి తెలంగాణలో చచ్చుపడ్డది. ఇప్పుడు ఆంధ్రాలో తాను దోచుకోలేను అని తెలిసి గీక్కొని ఆంధ్రప్రదేశ్లో ఏం మిగిలిందో అది మొత్తం గీక్కొని జగన్ బయటపడుతున్నాడు. అంటే ఇద్దరు లీడర్స్ వల్ల తీవ్రమైన నష్టము ఇరు రాష్ట్రాలకు కలిగింది అని స్పష్టమవుతుంది. వాళ్లకు పశ్చాత్తాపము లేదు, లేదా రాజకీయంగా బాగుపడాలి అనే ఆకాంక్ష లేదు. అంటే వాళ్ళు వచ్చింది ధనము తమ వైపు తిప్పుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టి తమ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి తప్ప ప్రజల కోసం వీళ్ళు పనిచేయలేదని స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఎంత లేదు లేదు అని మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు అంధకారంలో పడ్డట్టే అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. కావున ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలను అనుసరిస్తూ ఒక మంచి రాజకీయ పార్టీని ఎన్నుకుంటారని కోరుకుంటూ, ఈ రెండు రాష్ట్రాలు ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తమ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ తిరగదోడి ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది కనుక అందరూ అలర్ట్ ఉండి, ఎస్పెషలీ ప్రజలు అలర్ట్ ఉండి మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.